చాలా మంది గర్భసంచి వాపు వచ్చింది, మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, లేదంటే ఐవీఎఫ్ చేయించుకున్నాం మేడం, ఎంబ్రియోస్ మళ్ళీ గర్భసంచిలో పెట్టే ముందు గర్భసంచి వాపు వచ్చింది, దానివల్ల కొంచెం ప్రాబ్లం రావచ్చు అని అంటా ఉంటారు. దాని గురించి డౌట్స్ ఉంటాయి చాలా మందికి. అది ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. ఎడినోమయోసిస్ అంటారు చాలా మంది, గర్భసంచి వాపు. ఇది ఏంటంటే నార్మల్ గా ప్రతి నెల మనకి గర్భసంచిలో ఉన్న పొర పెరిగిద్ది కాబట్టి ఆ పొర పెరిగిన తర్వాత ఇన్ కేస్ అదే సైకిల్లో నార్మల్ గా ఎగ్ అనేది కూడా పెరిగిద్ది కదా. ఆ ఎగ్ అనేది పెరిగిన తర్వాత ఫాలికల్ రప్చర్ అయిన తర్వాత ఈ ఎగ్ ఇలా ట్యూబ్ లోకి వస్తుంది. ట్యూబ్ లోకి వచ్చిన తర్వాత ఈ స్పర్మ్ ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి ఇక్కడ ఉన్న ఎగ్ ని మీట్ అయ్యి ఎంబ్రియో లాగా ఫామ్ అయితే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇన్ కేస్ ఆ మంత్ ఫర్టిలైజేషన్ అనేది జరగకపోవటం కానీ అట్లా ఏదన్నా జరిగితే ఈ ఎగ్ ఎలాగో ప్రెగ్నెన్సీ రాదు కాబట్టి మనకి ఆ మంత్ పీరియడ్ లాగా బయటకు వచ్చేస్తుంది. ఏది గర్భసంచిలో ఉన్న లేయర్ అనమాట. నార్మల్ గా ఎవరికైనా బ్లీడింగ్ బయటకు వస్తుంది, కానీ కొంతమందికి ఏమవుతుందంటే ఈ బ్లీడింగ్ ఇట్లాగా గర్భసంచి గోడల్లోకి అంటే మస్కులర్ లేయర్ లోకి కొన్నిసార్లు వెళ్ళిపోద్ది అనమాట. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ మస్కులర్ లేయర్ లో అది ఫైబ్రస్ టిష్యూగా ఫామ్ అయ్యి ఒక గడ్డ లాగా చిన్న గడ్డలాగా ఫామ్ అవుతాయి అనమాట వేగ్గా. దాన్ని ఎడినోమయోసిస్ అంటాం అనమాట. ఇప్పుడు మనకి ప్రతి నెల బ్లీడింగ్ అయ్యేటప్పుడు అప్పుడు కూడా ఈ గర్భసంచి గోడల్లో ఉన్న ఈ ఎండోమెట్రియల్ టిష్యూ కూడా లైట్ గా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది అనమాట. సో అది అట్లా అవ్వటం వల్ల ఫైబ్రస్ టిష్యూగా ఫామ్ అయ్యింది. అండ్ బ్లీడింగ్ అయినప్పుడల్లా మనకి ఎవ్రీ మంత్ మనకి పెయిన్ కూడా వస్తుంది అనమాట బాగా. చాలా మంది డ్యూరింగ్ పీరియడ్స్ పెయిన్ అంటా ఉంటారు. సో ఇది మోస్ట్లీ బికాస్ ఆఫ్ ఎడినోమయోసిస్ కూడా కావచ్చు అనమాట. సో ఈ ఎడినోమయోసిస్ ఉన్నప్పుడు ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటది అనమాట. మనం పిండం గర్భసంచిలో పెట్టినా కూడా ఐవీఎఫ్ లో అది రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం వల్ల ఈ ఎడినోమయోసిస్ వల్ల పిండం పెరగకపోవచ్చు అనమాట. ఈ హార్మోన్స్ అని ఎలివేట్ అవటం వల్లే మనకి ఈ ఎడినోమయోసిస్ వస్తుంది అనమాట. సో అవన్నీ సప్రెస్ అవ్వటానికి కొన్ని ఇంజెక్షన్స్, కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి అనమాట. ఈ ఎడినోమయోసిస్ ఎంత సివియర్ గా ఉంది ఏంటి అనేది తెలుసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తాం. కొంతమందికి ఒక డోస్ ఆఫ్ ఇంజెక్షన్ సరిపోయింది, కొంతమందికి 2-3 డోసెస్ ఆఫ్ ఇంజెక్షన్స్ కూడా పడతాయి అనమాట. ఫస్ట్ ఒక డోస్ ఇస్తాము 3.75 mg అని చెప్పి, లూప్రైడ్ అనే ఇంజెక్షన్, లూప్రైడ్ డిపోట్. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ 3-4 వీక్స్ కి మళ్ళీ ఒకసారి స్కానింగ్ చేసుకొని సైజ్ ఆఫ్ ద యూట్రస్ తగ్గిందా లేదా చెక్ చేసుకుంటాం. ఒకవేళ తగ్గకపోతే నెక్స్ట్ ఇంకొకసారి ఇంజెక్షన్ ఇస్తాం అనమాట. ఇట్లాగా ఇస్తా మనము గర్భసంచి సైజ్ అప్రాక్సిమేట్ నార్మల్ సైజ్ కి వచ్చిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అన్నా చేయించుకోవచ్చు. ఇది ఒక్కటే ప్రాబ్లం, ఎడినోమయోసిస్ ఒకటే ప్రాబ్లం ఉన్నాళ్ళు న్యాచురల్ గా కూడా ట్రై చేయొచ్చు. కానీ 1-2 ఇంజెక్షన్స్ వరకు లిమిట్ ఈస్ ఫైన్ అనమాట. ఈ లూప్రైడ్ ఇంజెక్షన్స్ దానికన్నా ఎక్కువ యూస్ చేస్తే ఛాన్సెస్ ఒక్కోసారి ఓవేరియన్ రిజర్వ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అందుకని మనము కాజ్ కరెక్ట్ గా ఏంటి, మల్టిపుల్ కాజెస్ ఉంటే ఇన్ కేస్ ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఎడినోమయోసిస్ ఉంది అనుకోండి, ఫస్ట్ ఐవీఎఫ్ చేయించుకొని ఎగ్స్ అన్ని రిట్రీవ్ చేయించుకొని ఎంబ్రియోస్ ఫామ్ చేయించుకొని ఫ్రీజ్ చేసుకొని ఈ ఎడినోమయోసిస్ తగ్గించుకోవటం. లేదు అంటే కొంతమంది 1-2 ఇంజెక్షన్ అయితే ఫైన్ అనమాట. థర్డ్ ఇంజెక్షన్ కి వెళ్ళేసరికి ఏంటంటే మరీ ఓవర్ సపరేషన్ వల్ల నెక్స్ట్ మళ్ళీ ఎమ్మటే ప్రెగ్నెన్సీ రావటం కొంచెం కష్టంగా ఉంటుంది. సో మనం రీజన్ ఏంటిది అనేది తెలుసుకొని దాని ప్రకారంగా ఇంజెక్షన్స్ తీసుకుంటే ఈ ఎడినోమయోసిస్ అన్ని తగ్గి మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్ గా ఉంటాయి. కానీ ఎడినోమయోసిస్ సరిగ్గా సప్రెస్ అవ్వకముందే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అలా చేయించుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఫర్దర్ గా మనకి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్, తొందరగా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎడినోమయోసిస్ కరెక్ట్ గా మనం రూల్ అవుట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ ఫర్దర్ గా మంచిగా ముందుకెళ్తుంది అనమాట. సో దీని గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎడినోమయోసిస్ గురించి మీరు డైరెక్ట్ గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్ కి రావచ్చు. మీకు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.